ముర్మూర్ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి చేసిన ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని మట్టి కాంట్రాక్టర్ ఆడేపు వెంకటేశం చెప్పారు. కమిషన్ల కోసమే దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రత్యారోపణ చేశారు. ఆదివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఆర్, ఎస్హెచ్ఆర్ బ్రిక్స్ కంపెనీల మట్టి కాంట్రాక్టర్ రాజేశం మాట్లాడారు. అంతర్గా మండలం ముర్మూరు గ్రామ చెరువులో గత సంవత్సరం తీసిన మట్టికి ఎలాంటి పర్మిషన్లు లేవని కౌశిక్ హరి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. గత సంవత్సరం చెరువు మట్టి తీసి కౌలుకి తీసుకున్న భూమిలో డంప్ చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని పర్మిషన్లతో తరలింపు ప్రక్రియను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. కమిషన్ల కోసం రాజకీయం చేయడం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులపై, స్థానిక ఎమ్మెల్యేపై బురద జల్లడం లాంటి దుశ్చర్యలను మానుకోవాలని కౌశిక్ హరికి హితవు పలికారు. గత సంవత్సరం మేము అంతర్గా మండలం ముర్మూరు గ్రామం నుండి ఆ గ్రామ చెరువు నుండి మేము మా ఇటుక బట్టికి అవసరమని ఎస్హెచ్ఆర్, ఏఎస్ఆర్ 2 బ్రిక్ ఇండస్ట్రీల పేరు మీద కొంతవరకు మేము పర్మిషన్ తీసుకొని ఆ మట్టిని అక్కడ డంప్ చేయడం జరిగింది. తదుపరి అధికారుల ఆదేశాల మేరకు మేము వాటికి సినరేజీ ఫీజు చెల్లిస్తూ పూర్తిస్థాయిలో మాకు అవసరం ఉన్నంత వరకు మేము అక్కడ డంప్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యలో కౌశిక్ గారు అనే వ్యక్తి ఆ మట్టికి ఎలాంటి పర్మిషన్ లేదు, కొంతవరకే పర్మిషన్ ఉన్నది, వీళ్ళు అధిక మొత్తంలో అక్కడ డంప్ చేసిండ్రు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇప్పుడు అధికారుల అండదండలతోటి, స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ, స్థానిక లీడర్లతోటి కానీ ఆ మట్టిని తీసుకెళ్తుండని చెప్పేసి అని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ, అక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు కానీ అందరికీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే, ఆయనే ఒక 2 రోజుల కిందట మా దోస్తు, నాకు సంబంధించిన 2 మిత్రులు ఆయన కలవడం జరిగింది. అది పర్మిషన్ తోటే నడుస్తుంది, 100% పర్మిషన్ తోటి సేరేజ్ కట్టి దాన్ని లిఫ్ట్ చేస్తుండు, ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి అంటే, ఇక్కడ స్థానికంగా నేనున్నా, నన్ను కలవలేదు, మీవోని నన్ను కలువు అని చెప్పేసి అని ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 2 రోజుల టైం ఇచ్చిండు. ఆ 2 రోజుల మాకు కొంచెం వివిధ కారణాల వల్ల మేము ఆయన కలవలేకపోయినాం. దానివల్ల నిన్నటి రోజున అక్కడికి పోయి మట్టి కాడికి పోయి మీరు బండ్లు ఆపాలి, మిషన్లు ఆపాలని చెప్పేసి అని ఒత్తిడి చేసి కొంతవరకు ఇబ్బంది చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళపై బురజాలే విధంగా ఈయన ప్రెస్ మీట్లు పెడుతూ, వాళ్ళు కనుక బండ్లు ఆపేది ఉంటే, పని ఆపించేది ఉంటే బదన మాకింది, కానీ పని ఆపిస్తే మేము తిరిగి ఇతని దగ్గర పోయి తనకి ఏదో అప్పచెప్తామన్న ఆశతోటి ఇలాంటి ధోరణితోటి ఈయన చేస్తున్నాడు. నాకు సంబంధించిన 2 మిత్రులతోటి నేను డబ్బులు అడగలేదని, ఆయన హిందూ అనుకుంటున్నా బొట్టు పెడుతుండు కాబట్టి ఆయనకు ఏ దేవుడు ఇష్టమో ఆ టెంపుల్కి పోయి ఆయన తడి బట్టల స్నానం చేసి, నేను అడగలేదు డబ్బులు, నా గలువ అని చెప్పేసి అనలేదు, ఒకసారి వాళ్ళు నచ్చిన గలువ అని చెప్పేసి అనలేదని ఆయన ప్రమాణం చేసుకొని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది. ఇంకొకటి కూడా చెప్తున్నా, కౌశిక్ గారు, నేను గత సంవత్సరం పర్మిషన్ తీసుకొని ఇక్కడ మట్టి డంప్ చేసినప్పుడు మీరు రామగుండం నియోజకవర్గంలో ఉన్నారా లేరా? అప్పుడు మీరు అడ్డురాని వారు, అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టని వారు, ఈరోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు? దీన్ని బట్టి ఇక్కడ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కానీ గమనించవలసిన అవసరం ఉన్నది. బూడిద కోసం కూడా మాట్లాడుతూనే ఉంటాడు. గతంలో నాకు ఇటుక బట్టి ఉన్నది, నేను 18,000, 16,000, 14,000 పెట్టి నా సొంత బండ్లు పంపించి నేను లోడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు మాకు 4,000 రూపాయలకే బూడిద లోడ్ అవుతున్నది. ఈ మాకు రేటు తక్కువ రావడం వల్ల స్థానికంగా ఇల్లు కట్టుకున్న కొంతమంది వాళ్ళకి మేము ఇటుక కూడా తక్కువ రేటుకు ఇవ్వడం జరుగుతున్నది. మాకు రా మెటీరియల్ రేటు తగ్గిందంటే మేము కూడా రేటు తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ రోజు నోరు పనులు, ఈ రోజు నోరు ఎందుకు చెప్తుండ్రు? ఆ రోజు మీరు ఈ బూడిద గురించి మాట్లాడినారు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతుండ్రు? దీన్ని అంతా బట్టి గమనిస్తుంటే ఇక్కడ ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు ఈయన మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండు, బెదిరిస్తుండు, ఇప్పుడే ఈ విధంగా చేస్తుండు. కాబట్టి ఇక ముందు కూడా ఈయనకి ఏమన్నా అవకాశాలు వచ్చేది ఉంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మీరు అందరూ గమనించవలసిన విషయం కూడా ఉన్నది. ఈయన అంటుండు కదా అంటే అధికారుల లెక్కలు తప్పు, నా లెక్కలు కరెక్టు, 150,000 టన్నులు తీసింది మీరు అని చెప్పేసి అని అంటుండు. ఆ 150,000 టన్నులు అని చెప్పేసి అని నువ్వు ఎట్లా నిరూపిస్తావు? నువ్వు ఆ మట్టినంతా లేబట్టి కొలిచి చూసినావని చేతుల బట్టి, లేదంటే నువ్వేమన్నా ఇంజనీర్ నువ్వు కొలిచినవా? నువ్వు అధికారుల లెక్కలు తప్పెట్లా అంటున్నావు, నీ లెక్కలు నువ్వు ఎట్లా అంటున్నావు? ఇది కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత నీపై ఉన్నది. ఇకపై మీరు మాపై ఎలాంటి ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని అనేక మనస్తాపానికి గురి చేసి మీరు డబ్బులు వసూలు చేసే కార్యక్రమంగా మీరు ఇట్టి కార్యక్రమం చేస్తుండ్రు. కానీ ఇకపై మేము ఎవరికి రూపాయి ఇవ్వదలుచుకోలేదు. మేము ఏమి చెల్లించినా గవర్నమెంట్కు మేము చెల్లించడానికి రెడీగా ఉన్నాము. మేము గవర్నమెంట్కు కూడా మేము అప్డేట్ ఇచ్చినాము. ఇకపై మాకు దీనికి సంబంధించి రివిజన్ పిటిషన్ కూడా మేము సెక్రటరీలో వేయడం జరిగింది. ఆ రివిజన్ పిటిషన్ అనంతరం మాకు ఎలాంటి ఆర్డర్ వచ్చినా దానికి కట్టుబడి ఉంటామని ఈ మూఢనమ్మకంగా కూడా మేము తెలియజేస్తూ
మట్టి తీయడంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేసిన కౌశిక్ గారు, మరి మీరే ఈ చెరువు మట్టి తీసి బిజినెస్ చేయొచ్చు కదా, ఇతరులపై బురద జల్లే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు, ఇట్లా మిగిలినప్పుడు మీరే దందా చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రతిముఖంగా మేము తెలియడం జరుగుతుంది. ఇలాంటి అసత్య ఆరోపణలు చేసి బిజినెస్ చేసే వాళ్ళను దోపిడీ చేసుకొని డబ్బులు గుంజుకోవాలనే ఈ దురాదర్శనను మీరు మానుకోవాలని చెప్పేసి ఇలాంటి వారికి కూడా ఈ కేసీఆర్ గారు టికెట్లు ఇచ్చి వీళ్ళను ప్రోత్సహించొద్దని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా కేసీఆర్ కూడా ఆలోచించి వాళ్ళకి ఏ రకమైన టికెట్లు కూడా ఇవ్వద్దని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము చెప్పడం జరుగుతున్నది. ఈ విలేకరుల సమావేశంలో ఎండి జాఫర్, శ్యామ్, తోట శ్రీనివాస్, కొండ సుధాకర్, నల్లగొండ కుమార్, మోహన్, గడ్డం శ్రీకాంత్, పారిపల్లి సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు.